నమస్తే, వెల్కమ్ టు పోరాటగలం టీవీ. నేటి వార్తా విశేషాలు. తెలంగాణ వీరనారి ఐలమ్మ గారి 129వ జయంతి సందర్భంగా ఈరోజు ఖమ్మం నగరంలో ఆనాటి భూమి కోసం, వృత్తి కోసం, జాతి విముక్తి కోసం, తెలంగాణ ప్రజా స్వాతంత్రాల కోసం అమరుడైన దొడ్డి కొమరయ్య గారి విద్య నిర్మాణ కమిటీ ఖమ్మం జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు ఖమ్మం నగరం గద్దా చౌక్ పాదగడ్డ ఆఫీస్ వద్ద శ్రీ చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి విద్య నిర్మాణ కమిటీ సభ్యులందరూ ఘనంగా నివాళులు అర్పించినాము. మేము ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దొడ్డి కొమరయ్య నిర్మాణ కమిటీ నుంచి ఒకటే కోరుకుంటున్నాము. చాకలి ఐలమ్మ గారి జీవిత చరిత్రను, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలోని మహనీయుల జీవిత చరిత్రను పుస్తకాలలో పాఠ్యాంశాలు పెట్టాలని, అదేవిధంగా జయంతి వర్ధంతులు అధికారికంగా వారం రోజులు వారిని స్మరించుకుంటూ కార్యక్రమాలు నిర్వహించాలని మేము ఈ సందర్భంగా కోరుకుంటున్నాము. ప్రజలందరికీ కూడా మహనీయుల చరిత్ర తెలవాలి అంటే తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసిన వీరులందరూ కూడా బయటికి రావాలి అనే ఉద్దేశంతో దొడ్డి కొమరయ్య విద్య నిర్మాణాన్ని తెలంగాణ రాష్ట్రంలో చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాలలోని తప్పండ వర్గాల ప్రజల్ని మమేకం చేస్తూ ప్రతి జిల్లా నుంచి 30 మంది సాయిమాతలుగా అవకాశం ఇస్తూ చిత్రసీమకు పరిచయం చేస్తున్న చిత్ర దర్శకులు బాలంక సేనాపతి గారి ఆధ్వర్యంలో సారథ్యంలో విద్య నిర్మాణం జరుగుతుంది. ఆ సందర్భంగా మనం అందరం కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గ ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. మరొకసారి శ్రీ చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ ప్రజలందరికీ కూడా మరొకసారి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ జై భీమ్. రైతాంగ సాయుధ పోరాట యోధురాలు వీర వనిత చాకలి ఐలమ్మ గారికి ముందుగా జోహార్లు అర్పిస్తున్నాము. ఈ రోజున మనమంతా కొనియాడుతున్నటువంటి చాకలి ఐలమ్మ గారి జీవిత చరిత్రను పాఠ్యాంశాల్లో కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే ఆవిడ ఉన్నటువంటి పనిచేసే కౌలు రైతులు పొలాల దగ్గర ఉన్నటువంటి ఒక ఒడిశల రాయిని, అక్కడ ఏదైతే ఉంటుందో పిట్టల్ని పారదోలడానికి కొట్టే ఒడిశల రాయిని ఆయుధంగా చేసుకొని త్వరల గడిలను బద్దలు కొట్టినటువంటి వీరోత్తమరాలు, ఉత్తమరాలైనటువంటి కుటుంబాన్ని కూడా అంతే విధంగా అనంతమ సన్మార్గంలో నడుపుకొని కుటుంబాన్ని కూడా సన్మార్గంలో ముందుకు నడిచినటువంటి ధీర వనిత. ఇంట్లోనే కాదు, బయట ప్రపంచంలో సమాజానికి కూడా ఈరోజు స్ఫూర్తిదాయకమైనటువంటి చాకలి ఐలమ్మ గారికి ముందుగా వీరనారి సావిత్రిబాయి పులే మహిళా సంఘం ద్వారా విప్లవ జోహార్లు అర్పిస్తున్నాము.